శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల లేబర్ కాలనీలో ఐటీఐ రోడ్ మంకినమ్మ గుడి వద్ద జ్యోతుల కృష్ణ సిద్ధు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా అయోధ్య రామమందిరం మాదిరి మండపం వేసి శ్రీ దుర్గా నవరాత్రి సంబరాలు ప్రారంభమయ్యాయి. పలాస చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారిని తిలకించేందుకు భక్తులు విచ్చేయుచున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఉదయం నుండే కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. మా అవుట్పుట్ ఎడిటర్ రాజగోపాల్లో పలాస లేబర్ కాలనీలో పూజా మండపం వద్ద నిర్వహణ కమిటీ వారు మాట్లాడుతున్నారు. రాజగోపాల్, చెప్పండి, అక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి? కమిటీ సభ్యులు ఏమంటున్నారు? శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ప్రస్తుతం మనం పలాస లేబర్ కాలనీలో అయితే ఉన్నాము. దేవీ నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా షష్ఠి మహోత్సవ సందర్భంగా జ్యోతుల కృష్ణ సిద్ధు అని ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు అయితే జరుగుతున్నాయి. అసలు ఒక కడురమ్యంగా ఎక్కడా లేని విధంగా ఒక మంచి సెట్ వేసి ఆయన చాలా బాగా అయితే చేస్తున్నారు. ఏమైనా ప్రత్యేక పూజలు ఉన్నాయా? కార్యక్రమ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. భవాని, జై భవాని. ఈరోజు కాశీబుగ్గ పలాస మారుతి నగర్లో ఐటీ కాలేజ్ రోడ్ మంకిరామ గుడి పక్కన మా సిద్ధు భవాన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నవరాత్రి మహోత్సవం ఎంతో ఘనంగా జరిపించబడుతుంది. దీనంతా కూడా దీని యొక్క మీరు అన్నట్టుగాను ఈ యొక్క సెట్ కానీ ఈ అమ్మవారు కానీ దీని అంత కష్టం అంతా కూడా మా సిద్ధు భవాన్ గారిదే. ఎందుకంటే గత సంవత్సరము గోల్డెన్ టెంపుల్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే ఈ సంవత్సరం ఇంకా కొత్తగా ఉండాలా, ఇంకా ఏదో దేవుడికి పెట్టాలా, నా వరకు ఇంకా ఏదో చేయాలన్నట్టుగా ఆ సంవత్సరం నుంచి కూడాను ఎంతో ప్రయత్నించి ఎన్నో చూసుకొని అలా కలకట్ట వెళ్ళారు, బయట ఇంకా నార్త్ సైడ్ వెళ్ళారు. చూసుకొని ఫైనల్గా అయోధ్య రామ మందిరం ఎంత ఫేమస్ అయిందో, ఎంతెంతో మంది కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ మట్టికి దర్శనం చేసుకున్నారు. ఆ అయోధ్య మందిరాన్ని ఇప్పుడు చాలా మంది చూడలేదు, అక్కడ వెళ్ళి మనకు వరకు చూడలేదు. సో దాన్ని ఏంటంటే ఈ అమ్మవారిని ఈ అయోధ్య సెట్లో మనం తెచ్చుకుంటే ఎలాగుంటుంది అని ఒక కాన్సెప్ట్ అనేది ఈ 7 నెలల ముందు నిర్ణయించుకున్నారు భవాని. దీనికోసం ఎంతో కష్టపడి తన మట్టి తను అన్ని రీసెర్చ్ చేసుకొని తన మట్టి సొంత కలకట్ట వెళ్ళి ఆ యొక్క అమ్మవారు అక్కడ ఫోటోలు తీసుకొని కిరీటాలు కానీ ఇది కానీ ప్రతి ఒక్కటి కూడాను తన స్వతహాగా ఈ యొక్క కార్యక్రమం చేయించారు. మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. సిద్ధు గారు చెప్పండి. నమస్తే. నేను 6 నెలల నుండి కష్టపడుతున్నానండి. 6 నెలల నుండి కష్టపడుతున్నాను. నేను ₹1 డొనేషన్ చేయలేదు. ఇంకా ఈ పూజనైతే ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకుంటాను. 7 సంవత్సరాలండి ఈ పూజని కంటిన్యూ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తాం. ఈ ఇయర్ ఇలా చేసాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందులో మేము ఉండాలి. ₹1 డొనేషన్ లేకుండా నాకు భవానీ సహకరించి భవానీ ఇలా చేద్దాం. నేను కలకత్తా అయితే ఒక 5 టైమ్స్ వెళ్ళాను. వెళ్ళి ఈ 5 టైమ్స్ కూడా కిరీటాలకని వెళ్ళాను, విగ్రహం కోసం వెళ్ళాను. అక్కడి నుండే మనుషులు వచ్చారు, కలకత్తా నుండి వచ్చారు మనుషులు. ప్రతిరోజు అంటే 1 మంత్ నుండి కంటిన్యూ కష్టపడుతున్నాం. బొమ్మ తయారు చేయడానికి 25 డేస్ అయింది. అయితే ప్రతిరోజు కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో మా శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగదు. చాలా బాగా జరుగుతుంది. మినిమం 7,000 మెంబర్స్ టోటల్గా వస్తున్నారు రోజుకి. ఓన్లీ ఇంకా 10,000 వరకు పెరుగుతారు. 10,000, 15,000 లోపు. కుంకుమ పూజలు ఉన్నాయి, అన్నదానం ఉంది, అభిషేకాలు అవుతున్నాయి. అయితే భవాని ఎంతమంది దీక్ష చేస్తున్నారు మీ ఆధ్వర్యంలో? మేము 20 మెంబర్స్ చేస్తాం. 20 మెంబర్స్. నిమగ్న కార్యక్రమం ఇప్పుడు 13వ తారీఖు ఇక్కడే, నిమజ్జనం కూడా ఇక్కడే, అన్నప్రసాదం కూడా ఉంటుంది. భవాని మీరు చెప్పండి, అసలు ఎప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది దీక్ష చేసి ఈ సన్నిధానానికి ఎప్పటి నుండి వస్తుంది? గత 5 సంవత్సరాల నుంచి అన్నయ్య భవానితో మేము కలిసి పూజలు నిర్వహిస్తున్నాం. కానీ లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను దీక్ష చేపట్టాలని. ఇది నాకు మొదటి సంవత్సరం. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ స్వాములకి గురు భవాని మణిగారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఎలా దీక్ష చేస్తున్నారు, దీక్ష ఎన్ని రోజులు చేస్తారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవాని గారు చెప్పండి. జై భవాని. గత 6 సంవత్సరాల నుంచి నేను అన్నయ్య గారితో ఉండడం జరిగింది. నేను ఇప్పుడు కూడా ఒక 15 సార్లు భవాని మాల వేయడం జరిగింది. ఇప్పుడు కూడా అన్నయ్య ఈ దుర్గా మండపాన్ని స్టార్ట్ చేద్దామంటే ముందుగా ఫోన్ చేసి
భవానీ ఇలాగ నేను కలకత్తా బయలుదేరుతున్నాను, అమ్మవారు ఏమేమి ఉన్నాయో చూసుకొని మనూర్లో కూడా ఆ స్టైల్లో పెట్టి చేద్దామని. అక్కడ ఆభరణాలు కానీ మనకి ఇప్పుడు అమ్మవారు చూస్తుంటే ఆభరణాలు కూడా ఇక్కడితో తయారు చేయబడి ఉంటాయి. ఆ విధంగా రోజు పూజల విధానంలో అంటే భవానీ నువ్వు ఉండు, నువ్వు చూసుకో, నువ్వు పూజల విషయంలో నువ్వు చూసుకో, మిగతా మనం చూసుకున్నామని ముందుకు ఉండి అది ఒక 20 ఎక్కువ మంది భవాన్లు కాకుండా ఒక 20 మంది భవాన్లతోటి ఈ పూజను నడిపించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా చాలా చక్కగా భవాన్ల సహకారంతో పూజలు చేయడం జరుగుతుంది. నిన్న మొదటి రోజు బాల త్రిపుర సుందరి, ఈరోజు గాయత్రీదేవి. ఈరోజు పూజలు కూడా రెండో పూట కూడా చాలా చక్కగా జరిగాయి. జనాలందరూ వచ్చి అభిషేకాలతో కానీ కుంకుమార్చనతో కానీ రోజు సహస్రనామం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుకుంటున్నాం. భవానీ గారు మాల విసర్జన ఇక్కడే జరుగుతుందా? లేదు భవానీ, అంటే భవానీ మాల అంటే అమ్మవారు నిమజ్జనం తర్వాత ఆ అమ్మవారు మట్టిని కానీ అవన్నీ కూడా చెరువులో నిమజ్జనం చేసిన తర్వాత భవాన్లు అందరం కూడా బ్రజవాడి వెళ్ళి అక్కడ మాల తీయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం జరిగే పూజల్లోని కుంకుమ కానీ పుష్పాలు కానీ అన్ని కూడా మూట కట్టుకొని అక్కడ కృష్ణానదిలో కలపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అదే మాకు ఆనవాయితీగా వస్తుంది. అయితే మనకి గురుభవాని చెప్పింది ఏంటంటే 20 మంది స్వాములతో మేమైతే ఇక్కడ దీక్ష చేసి కఠినమైన దీక్షలు చేసుకుంటూ పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడే నిమగ్నం చేసి అమ్మవారి మట్టిని చెరువులో కలిపిన తర్వాత మా స్వాములతో కలిపి నేను ఇంద్రకీలాద్రి వెళ్ళి మాల విసర్జన చేస్తానని మనకైతే చెప్తున్నారు.